సలీమాను ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో అది వచ్చేసి మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా చేసుకోవచ్చు విత్ ఇన్ 10 days. అది ఎలా అంటే నేను చెప్పబోయే డిఐవై మీరు ఫాలో అవుతే 10 days పాటు మన స్కిన్ అనేది చాలా గ్లోయిగా చాలా గ్లాసీ లుక్ గా కనిపించేది అనమాట. సో గ్లాస్ స్కిన్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. సో దట్ మీకు ఈజీగా మీరు అచీవ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన గ్లాస్ స్కిన్ లుక్ అన్నమాట. మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయని అవసరం లేదు. దీనికోసం మన ఇంట్లోనే దొరికే వస్తువులతోనే మనం చక్కగా డిఐవై చేసుకొని మన ఫేస్ ని చాలా గ్లోయిగా చేసుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ అనేది తీసేసుకున్నాను అనమాట. దీంట్లో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి. సో శనగపిండి వచ్చేసి మనకి 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. 2 teaspoons శనగపిండి వేసుకోవాలి. సో ఈ ప్యాక్ జస్ట్ 1 person కోసమే నేను ఇది చూపిస్తున్నాను చూడండి. దీని తర్వాత మనం దీంట్లో చిటికెడ పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట. ఒక పించ్ చాలన్నమాట. ఇది చిటికెడ పసుపు యాడ్ చేసిన తర్వాత వీటిని కొద్దిగా మిక్స్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది దీంట్లో యాడ్ చేయాలన్నమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. నార్మల్ స్కిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 spoons కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీటిని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒక ఫైన్ పేస్ట్గా తయారైపోయింది ఇది మొత్తం. గాయ్స్, మనం ఫైనల్లీ ఈ డిఐవై ప్యాక్ అనేది తయారు చేసేసాము. ఇప్పుడు అప్లై ఎలా చేయాలి అండ్ ఎంతసేపు పాటు ఉంచాలి అండ్ నెక్స్ట్ దీంట్లో ప్రొసీజర్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అలానే మీరు ఫాలో అయితే మీ గ్లాస్ స్కిన్ అనేది వితిన్ 10 days అచీవ్ చేయొచ్చు అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మనం ఫేస్ ని వాష్ చేసుకోవాలన్నమాట. సో యా గాయస్, మనం ప్యాక్ అనేది తయారు చేసాం. ఎలా తయారు చేసాం అనేది నేను మీకు చూపించాను కదా. సో ఈ ప్యాక్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ మనం హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండే నేను అప్లై చేసి మీకు చూపిస్తాను అనమాట. సో బ్రష్ హ్యాండ్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు, కాకపోతే హ్యాండ్తో అప్లై చేస్తే ఇంకా మనకి కన్వీనియంట్గా ఉండిద్ది. సో నేను ప్యాక్ చూడండి ఎలా అప్లై చేస్తున్నానో. సో మీరు ఇలానే అప్లై చేయాలన్నమాట. మనం ఏ ప్యాక్ పెట్టుకున్నా అప్వర్డ్ మూమెంట్స్లో పెట్టుకోవాలి. అప్వర్డ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. సో దట్ అది ఆరుతున్నా ఇలానే మనకి ఆరిద్ది అనమాట. అండ్ మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి ఇలా ఆరిద్ది. ఇలా ఆరడం వల్ల మనం స్కిన్ అనేది ఆరిన తర్వాత కొద్దిగా గట్టిగా పడిద్ది కదా ఇది ప్యాక్, అప్పుడు వ్రింకిల్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట. అండ్ ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఆరేటప్పుడు మనం అసలు మాట్లాడకూడదు లడలడని. సో ఈ ప్యాక్ చాలా మంచిగా పనిచేసిద్దండి. ఒక మంచి ఫేస్ ప్యాక్ ఇది. చక్కగా మన ఇంట్లోనే అన్ని వస్తువులు అనేవి దొరికేస్తాయి అన్నమాట ఈ ప్యాక్. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్లో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ కలిపేసుకోండి. మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకపోయినా కొబ్బరి నూనె అయినా కలుపుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే మీ ఇంట్లో అదైనా కలుపుకోవచ్చు అనమాట, ఏం పర్వాలేదు. అండ్ ఈ ప్యాక్ పెట్టుకొని ఇలానే వదిలేయకూడదు. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మనం దీంతో మసాజ్ చేయాలన్నమాట. ఇలా మనం ఒక 2 minutes పాటు మసాజ్ చేయాలి ఈ ప్యాక్తో.
సో ఇలా మనం సర్క్యులర్ మోషన్లో ఇలా మనం మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఫేస్ని. ఈ ప్యాక్ని జస్ట్ ఒక 2 minutes పాటు ఇలా మనం సర్క్యులర్ మోషన్లో ఇలా ఫస్ట్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. అండ్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ లాగా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీరు కంటిన్యూస్గా 10 days పాటు ఈ సేమ్ ప్యాక్ మీకు టైం దొరికినప్పుడు లైక్ ఈవినింగ్స్ ఆర్ నైట్స్ మీకు టైం దొరికినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ తో ఇలా మసాజ్ చేసుకొని ఒక 10 minutes పాటు వదిలేసి ఫేస్ వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి వితిన్ 7 days విజిబుల్ అవుతాయి అన్నమాట. చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి ఇది. సో ఈ ప్యాక్ వచ్చేసి జస్ట్ 70 to 75% వరకే ఆరాలన్నమాట. ఫుల్గా ఆరనివ్వకండి. ఫుల్గా ఆరినప్పుడు ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్లో మనకి ఏదైతే బేసన్ ఉందో, అది బేసన్ అంటే శనగపిండి ఏదైతే ఉందో అది బాగా డ్రై అయిపోయింది అనమాట. అప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఇరిటేషన్ తెప్పించేది. అంటే మనకి ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు మనకి చాలా రఫ్గా చాలా టైట్గా అనిపించింది అండ్ మనకి కొద్దిగా ప్రాబ్లం అయింది. సో అలా మాత్రం చేయకండి. జస్ట్ 70 to 75% ఇది ఆరినప్పుడు ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేసేయండి. 10 minutes 15 minutes పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ 70 to 75% ఇది ఆరితే తీసేయాలన్నమాట. నైస్. మీరు గమనించి ఉంటే ఇక్కడ చూడండి ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. 70 to 75% చక్కగా డ్రై అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు రిమూవ్ అవర్ ఫేస్ ప్యాక్ అనమాట. సో మీరు వెళ్ళి షింక్ దగ్గర ఫేస్ అనేది వాష్ చేసుకొని రావచ్చు. నేను వెట్ స్పాంజ్ హ్యాండ్తో ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి గ్లో అనేది ఫేస్ ప్యాక్తో చాలా మంచి గ్లో ఇస్తుందండి ఈ ఫేస్ ప్యాక్. మన స్కిన్ అనేది చాలా బాగా షైనీగా కనిపించింది ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తే. గాయస్ నేను ఫేస్ అనేది వాష్ చేసేసుకొని వచ్చాను అనమాట. సో చూడండి చాలా మంచి గ్లో ఇచ్చింది ఈ ప్యాక్. అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ప్యాక్. సో ఈజీ అండ్ సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది. అండ్ కింద నా కామెంట్ సెక్షన్లో ఈ ప్యాక్ యూజ్ చేసి చెప్పండి దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అనేది. అంటే మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్లీమా బాను. బాయ్ గాయస్, టేక్ కేర్, బాయ్.